హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసి గార్డెన్లో ఫ్లవర్స్ ఉన్నవి, చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. ఇంక ఇవన్నీ కోసేసుకుందాం. చిన్న వీడియో కూడా చూపిద్దామని. అసలు మన గార్డెన్లో ఎన్ని పూలు వస్తాయో ఒక 2-3 కుంపట్లలో పెట్టుకున్నా కూడా దేవుడికి అనేటివి పూలు ఎంత బాగా వస్తున్నాయో చూడండి. అసలు ఎంత అందంగా ఉన్నాయి కదా పూలు కూడాను. చూసేదానికి చూడండి, ఇదిగోండి. ఇవి చిన్న దాంట్లో మీరు ఎవరైనా శంకుపూలు కొంచెం మీకు డైలీ కావాలనే వాళ్ళు ఎప్పుడు కావాలంటే కొంచెం పెద్ద సైజులో పెట్టుకోండి. ఎందుకంటే చిన్న సైజులో దాంట్లో పెట్టడం వల్ల అంటే శక్తి సరిపోదు. ఇవి ఒక్కరంత పెద్ద దాంట్లో వేస్తే కలర్ కూడా చాలా బాగా పూస్తుంది. ఇగో చూడండి, ఇంకా కనకాంబరాలు కూడా ఇగోండి, ముద్ద మందారాలు అసలు ఎంత బాగా పూసాయో చూడండి, ఎంత అందంగా ఉన్నాయో. చూడండి, కస్తూరి పూలు కూడా ఎంత బాగున్నాయో. లైట్గా వర్షం పడిన దానివల్ల కూడా మాకు పూలు చూడండి ఎంత బాగా చేయొచ్చాయి అసలుకి. ఇవి మనం కిచెన్ వేస్టేజ్ ఇచ్చినా చాలండి, ఇంకేమి ఇవ్వాల్సిన అవసరం లేదు. కిచెన్ వేస్టేజ్ ఇచ్చినా కూడా ఎంత బాగా పూస్తాయి అసలు చూడండి, గుత్తులు గుత్తులుగా. ఇగోండి ఎంత బాగున్నాయో చూడండి. అసలు చిన్న రోజా పువ్వు పూసినంత సైజు. ఇవన్నీ ఒక మాల వస్తుంది నాకు. ఆల్రెడీ నేను షార్ట్లో పెడతానే ఉంటాను. ఒక చిన్న మాల కట్టుకున్నంత సరిపోతాయి అన్నమాట నాకు. అంతే ఎంత రెడ్గా ఉన్నాయో చూడండి. మనం కింద వేసిన దానితో పాటు కింద కూడా మనకి కింద వేస్తే ఎంత శక్తి ఉంటుందో మనం కిచెన్ వేస్ట్ చిన్న కుంపట్లో పెట్టుకున్నా కూడా అంత బాగా పూలు అనేటివి వస్తూనే ఉంటాయి. చూడండి అసలుకి కోస్తుంటే. ఇవ్వండి, ఇవన్నీ నేను మాల కట్టుకునేదానికి సరిపోతాయి. చిన్న దండ వస్తాయి పూలు మనకి. చూసేదానికి కూడా ఈ పూలు అనేది గార్డెన్లో ఉంటే ఎంత బాగుంటాయో కదా. ఎప్పుడు కూడా మనం గార్డెన్లో కూరగాయల మొక్కలతో పాటు పూల మొక్కలు కూడా పెట్టుకోవాలి. ఎందుకంటే పాలినేషన్ తీగ జాతికి కంపల్సరిగా పూల జాతి అనేది ఉండాలి. మనం 1-2 చెట్లు పూలు ఎల్లో అయితే ఇగోండి ఇలాంటివి అయితే ఎప్పుడు పూలు అనేటివి ఉండేనే ఉంటాయి. చూడండి అసలుకి నేను కొన్ని కట్ చేసేస్తూ ఉంటాను. ఎక్కువ రాలిపోతూ ఉంటాయి కదా, కొంచెం దేవుడికి పెట్టుకునే దానికి కూడా పనికి వస్తాయి కాబట్టి. ఒక 2 రోజులు మనం కొయ్యకుండా వదిలేసామనుకోండి పూలు ఎక్కువే పూస్తుంది. ఒక రోజు మంచి రోజు కోస్తాను, ఒక రోజు వదిలేస్తాను, ఒక రోజు కోసుకుంటాను. ఇగోండి చిట్టి చామంతి అయితే అసలు ఎంత బాగా పూస్తున్నాయో. ఇవి అసలు కట్ చేయడానికి కూడా అసలు ఎంత బాగున్నాయో అసలుకి. ఇవి కూడా కట్ చేసేస్తాను. కట్ చేసేసుకుంటే మాల కట్టుకోవచ్చు. చాలా పెద్ద మాలకే వస్తాయి ఇవి. ఇగోండి అసలుకి ఎంత వెయిట్ అంతా ఇగోండి ఇలా వంగిపోతాయి. ఇగోండి ఇవి వచ్చేసి తెలుసు కదా ఎంత బాగుంటాయో. అసలు వెల్వెట్ క్లాత్ ఉన్నట్టే మెత్తగా అసలు పూలు చూడండి ఎంత బాగా పూస్తాయో పైకి పోయే కొన్ని. ఇవి కూడా చాలా రోజులు ఉంటాయి అన్నమాట. ఇలాంటివి ఉన్నాయనుకోండి అసలు ఎంత అందంగా అట్రాక్షన్గా ఉంటాయో గార్డెన్లోకి రాగానే. వీటిలో 2 కలర్స్ ఉన్నాయి నా దగ్గర, రెడ్ పింక్ ఉంది. ఇంకండి ఇంకా జాజులు కోసేద్దాము. జాజులు కూడా ఇవి ఇంకా కట్ చేసేస్తాను. మళ్ళీ మనకు సమ్మర్ వచ్చేతలకి మళ్ళీ ఎప్పట్లాగా పూస్తూ ఉంటవి. చూడండి నేను కటింగ్ చేసే కొద్దీ ఇగుర్లు కూడా అట్టే వస్తాయి. ఎంత బాగా వస్తాయంటే ఇదైతే చూడండి చిన్న పాత జాడీగైనా పనికొచ్చే. చూడండి ఎంత బాగా ఫ్లవర్స్ అనేది వస్తాయో. మనం వేస్ట్గా పడి అని పక్కనేయకుండా చిన్న డబ్బాల్లో స్టార్ట్ చేసినా కూడా. ఇంకోండి కస్తూరి పూలు అయితే ఇవి చిన్న కస్తూరి. నాకు వైట్ ఉంది కదా, వైట్ ముద్ద కస్తూరి కూడా అసలు మనం కిచెన్ వేస్టేజ్ ఏనండి. నేను ఇంకేం ఈయన అవసరం లేదు. పువ్వులకైతే ఎప్పుడు మనం దేవుడికి కొనుక్కొని అవసరం లేదు. ఫ్రెష్గా ఎప్పుడు పూస్తూనే ఉంటాయి అన్నమాట. చూసారు కదా ఎన్ని ఫ్లవర్స్ అసలు ఎంత బాగున్నాయో కదా. చూడండి ఎంత అందంగా ఉన్నాయి. ఇది మాల కట్టుకుంటే దేవుడికి అసలు ఎంత మనం ఫ్రెష్ గార్డెన్లో కోసుకున్న పూలతో ఎంత ఫ్రెష్గా ఉన్నాయో కదా. అసలు చూడడానికి కూడా ఎంత అందంగా ఉన్నాయో చూడండి. శంకు పూలు చూడండి, బులుగు రెడ్, అసలు వాటి మధ్యలో
ఇది చూడండి అసలు ఎన్ని పూలు వచ్చాయో. గార్డెన్లో పూలు అంటేనే కదా ఫ్రెష్ పూలు. ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. మన వీడియో అన్ని రకాల పూలు ఎన్ని ఉన్నాయో, చిన్న స్థలం అయినా కూడా ఒక్కొక్క దాంట్లో పెట్టుకున్న ఎన్ని పూలో చూడండి. అక్కడక్కడ చూడండి. మనకి స్థలం కొంచెం స్టార్ట్ చేసుకున్నా కూడా దేవుడికి ఎంత ఫ్రెష్గా మన గార్డెన్లో మన చేతులతో కోసుకొని దేవుడికి పెట్టుకుంటాం కదా. ఈ చిన్న వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.